మంజుల ఫైనాన్స్ కంపెనీలో భారీ మోసం జరుగుతుంది. దీని వెనుక విజయానంద్ హస్తం ఉందని సిద్ధు, ప్రేరణ బయట పెట్టగలిగారా? నిండు మనసులు సీరియల్ మే 23 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఐశ్వర్య బ్రష్ చేస్తూ ఉంటే రంజిత్ ఆసనాలు వేస్తూ ఉంటాడు. రంజిత్ కదలకుండా ఉండటంతో ప్రాణాయామం చేస్తూ ఊపిరి తీసుకోవడం మర్చిపోయినట్లు ఉన్నారు అనుకుని ఓనర్ గారు పోయారా అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రంజిత్ లేచి కూర్చుంటాడు. ఐశ్వర్యని పిలిస్తే దెయ్యమ్మని అరుస్తుంది. ఓనర్ గారు మీరు పోలేదా అంటుంది. నేను పోతే ఏడ్చినట్టు లేదు. నేను పోతే నీకేం లాభమో చెప్పినట్లు ఉందని రంజిత్ అంటాడు. ఇక మరోవైపు ఆబ్దికం చేసి వచ్చిన సిద్ధు తన తండ్రిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ప్రేరణ వచ్చి ఏమైందని అడుగుతుంది. ఎవరైతే హంతకుడని నేను నమ్మానో అతని ముందు అతని ఇంట్లోనే మా నాన్న ఆబ్దికం చేయడం తట్టుకోలేకపోతున్నాను. నీ మాటల వల్ల నేను మా అమ్మ ముందు తల దించుకుంటున్నాను, అది తట్టుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేరణ సిద్ధుతో మీ తండ్రిని చంపింది అతనే అన్న మీ అనుమానాన్ని అందరి ముందు చెప్పాను. మీకు అత్తయ్యకి మధ్య దూరానికి నేను కారణమయ్యాను. మా అమ్మ మీద మాటలు తూటాలు వేస్తుంటే తట్టుకోలేక చెప్పేశాను. నన్ను క్షమించు సిద్ధు అని అంటుంది. నువ్వు చేసిన దానికి నిన్ను క్షమించలేను ప్రేరణ. అలా అని నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నువ్వు చేసిన తప్పు వల్ల నేను శిక్ష అనుభవిస్తున్నాను. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు ప్రేరణ. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చిన అమ్మని దూరం పెట్టలేనుగా అంటాడు. శరత్ గారిని ఆ విజయానంద్ చంపాడని నిరూపించడమే ఈ సమస్యకి పరిష్కారమని ప్రేరణ అంటుంది. ఆ మాటకి షాక్ అయిన సిద్ధు నాలో ఆశ రేపొద్దు అంటాడు. ఇది ఆశ కాదు, మీ అమ్మగారు నిజం తెలుసుకోవాలి. ఆ విజయానంద్ని గుడ్డిగా నమ్ముతున్నారని ప్రేరణ అంటుంది. ఇక మరోవైపు ఐశ్వర్య మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళమంటే రంజిత్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇద్దరు అలా వెళ్తూ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎదురుపడతాడు. నేను కారులో డ్రాప్ చేస్తానంటే అవసరం లేదు, నేను తీసుకెళ్తాను అంటాడు రంజిత్. ఇక ఓనర్ గారితో రావడం నాకు అలవాటే, నేను వెళ్తానని ఐశ్వర్య అంటుంది. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. ఈయన ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదని ఐశ్వర్యతో రంజిత్ అంటాడు. ఇక మరోవైపు సిద్ధు, ప్రేరణ బయటకొచ్చి కొబ్బరి బొండం తాగుతారు. ఇక రోడ్డు మధ్యలో ఒక పెద్దాయన ఏదో ఆలోచిస్తూ ఉంటే కారు ఢీ కొట్టబోతాడు. సరిగ్గా సమయానికి సిద్ధు కాపాడతాడు. నేను బ్రతుకుండి ఏం లాభమని ఆయన బాధపడుతూ ఉంటాడు. చనిపోయే కష్టం మీకేమొచ్చింది అని ప్రేరణ అడిగితే, జీవనం సాగాలంటే డబ్బు ఉండాలిగా. నా బాధ్యత తీసుకోవడానికి నాకు కొడుకులు లేరు, ఒక్క కూతురే ఉంది. తన కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలో డబ్బు పెట్టాను, వాళ్ళు నన్ను మోసం చేశారని చెప్తాడు. నేను మీకు న్యాయం చేస్తాను. ఆ కంపెనీ పేరేంటని సిద్ధు అడిగితే మంజుల ఫైనాన్స్ కంపెనీ అని ఆయన చెప్పడంతో సిద్ధు, ప్రేరణ ఇద్దరూ షాక్ అయిపోతారు. వారం రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తామని సిద్ధు, ప్రేరణ చెప్తారు. ఇక ప్రేరణ సిద్ధుతో ఆయన చెప్పింది అత్తయ్య కంపెనీ గురించేనా అని అడుగుతుంది. అవును అంటాడు సిద్ధు. ఇది అమ్మకు తెలీదు, ఇదంతా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్న వాళ్ళే చేస్తున్నారని అంటాడు. అంటే ఇదంతా మావయ్య చేశారన్నమాట అంటుంది ప్రేరణ. సిద్ధు ఇప్పుడే ఆయన సంగతి చెప్తానని బయలుదేరితే ప్రేరణ ఆపుతుంది. మనం చెప్తే వినే పరిస్థితిలో అత్తయ్య గారు లేరు, సాక్ష్యాలతో నిరూపించాలి అంటుంది ప్రేరణ. ఇక మరో సీన్లో మంజుల కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని న్యూస్ వస్తుంది. అది చూసి మంజుల షాక్ అవుతుంది. సిద్ధు, ప్రేరణ కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తారు. ఇదంతా ఫేక్ అంటాడు విజయానంద్. కళ్ళ ముందు న్యూస్ అంత క్లియర్గా వస్తే ఫేక్ అంటారేంటి, విషయం చెప్పండి అని అడుగుతుంది. కంపెనీ తీసుకునేది నువ్వే కదా, మోసం చేసి కంపెనీని మా అమ్మ పేరు పెట్టి ఎందుకు మా పరువు తీస్తున్నావు అని సిద్ధు అడుగుతాడు. ఆయన అలాంటి పని చేయరు, ఎక్కడో ఏదో జరిగిందంటుంది మంజుల. ఇక విజయానంద్ తన మనసులో ఇది ఇప్పుడు నా మీదకు రాకుండా ఏం చేయాలి, అంతా నేనే చూసుకోలేక ఓ పార్ట్నర్ని పెట్టా, ఆయనే ఇదంతా చేసుంటారు అని అంటాడు. మీకు తెలియకుండా ఏం జరుగుతుంది మావయ్య గారు అని ప్రేరణ అంటే, నువ్వు మధ్యలో దూరకు, ఇది మా ఇంటి విషయం అని విజయానంద్ అంటాడు. నేను ఈ ఇంటి కోడల్నని ప్రేరణ అంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.